నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం లక్ష్మీపురం పద్మాక్షి రోడ్ లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గర ఉన్నాము. అయితే మొన్ననే ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది. రేషన్ ఇచ్చే అతను డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన జనాల మీదకి వల్గర్ గా మాట్లాడుతున్నారు, రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని. ఆ వీడియో దాదాపు అందరు చూసే ఉంటారు. ఒకసారి ఆ డీలర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు తిట్టిండు, ఎవరిని తిట్టిండు అనేది తను అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది. మీరు వల్గర్ గా తిట్టిల్లు, మీరు ఇన్ టైంలో షాప్ తిట్టలేరు అని మీ మీద చాలా కంప్లైంట్స్ అవుతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మేడము మేము దాదాపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 8 గంటలకు వస్తున్నాం మేడము. వచ్చి దాదాపు ఒక 50 కూపన్లు ఇస్తున్నాము లైన్లో నిలబెట్టి. మేము దాదాపు 4 గంటల దాకా మేము బియ్యం ఇస్తున్నాం మేడం. మా సొంత బామ్మార్ది వచ్చిండు, 4 గంటలు అయింది వచ్చి నాకు బియ్యం ఇవ్వ అన్నాడు. నీకు కూడా ఇప్పుడే తీరిందా బామ్మార్ది అని మా ఓన్ బామ్మార్దిని అనుకున్నాం మేడం. నేను ప్రజలను అలాంటి అన్నట్టు కాదు, నేను అట్లా చేసేటోను కాదు మేడం. కాకపోతే నాకు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి మేడం. తిరుపతి అన్న ఆయన కస్టమరే, వీళ్ళని కూడా అడిగి తెలుసుకోండి మేడం. మరి అమ్మాయి చేసిన వీడియో పైన మీ స్పందన అంటే అమ్మాయి ఎందుకు అట్లా వీడియో పెట్టాల్సి? అమ్మాయి ఏంటంటే ఆమెకు 42 కిలోల బియ్యం మేడం. ఆమె వాళ్ళ అత్త బియ్యము 24 కిలోలు, ఆమె బియ్యం 18 కిలోలు విడివిడిగా జోకి అన్నారు. నేను ప్రతి నెల జోకిచ్చేది వాస్తవానికి. ఈసారి జనంలో నేను మీరే ఇంటికాడ జోక్కోపోండి మేడం అని అనవరంగా ఆమె నా మీద అట్లా వీడియో తీసింది మేడం. అంటే మరి మీరు షాప్ ఇన్ టైమ్ లో తీస్తలేరని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయని అంటారు కదా? అలాంటివి లేవు మేడం. అవసరం అనుకుంటే ప్రజలు ఉన్నారు, ఇప్పుడు ఈ ప్రజల ముందని అడగండి మేడం. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, జనాలను అడగండి, అడిగి తెలుసుకోండి మేడం. మీరు రోజు ఏ టైం కి షాప్ తీస్తున్నారు, ఏ టైం దాకా? మేము రోజు 8 గంటలకు తీస్తాం మేడం. తీసి మేము 4 గంటల దాకా షాప్ ఇస్తాం, బియ్యం ఇస్తాం. 4 గంటల దాకా రోజు 50 కూపెన్ల నుండి ఇంకా వాళ్ళు ఓపిక ఉంటే 60 మందికి ఇస్తాం మేడం. 50 టోకెన్లు ఇస్తా, 60 మందికి ఇస్తా. బోర్డు మీద కూడా నేను అన్ని రాసి పెడతాం మేడం. మిమ్మల్ని మరి వీడియో తీసి పెట్టడానికి ఏమన్నా మీకు పర్సనల్స్ గొడవలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు మేడం. అసలు ఆమెకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఆమె బియ్యం సపరేట్ జోకియకపోవడమే ఆమెకి ఇలాంటి స్పందన వచ్చింది. ఆమెకు నేను 18 కిలోలు జోకిస్తే అమ్మాయి కూడా అట్లా పెట్టకపోవు. నాకు జనంలో మీ ఇంటికాడ మీరు జోక్కోండి అమ్మా, ఉమ్మడి కుటుంబం కదా. నీకు 18 కిలోలు, ఆమెకి 24 కిలోలు పోయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఒకటేసారి 42 కిలోలు జోకిపోతా 3 సార్లు, అట్లా అలా 12, 3 2 6 126 కిలోలు నీ జోకిపోతే ఇంటికాడ పంచుకోండి అమ్మ అంటే నువ్వు అట్లా చేస్తావు. ఆమె యూట్యూబ్ తీసి అట్లా నన్ను కావాలని చేసింది మేడం. నన్ను ఇంకా ఇష్టం ఉన్నట్టు వాడు వీడు వాడిది వల్గర్ అని నా మీద ఉన్నాయి. నేను 30 ఏళ్ళ నుంచి నా వయసు 60 సంవత్సరాలు మేడం. నేను 30-35 ఏళ్ళ నుంచి నేను షాప్ మాడతాను. ఒక్కసారి కూడా నా మీద కేసు లేదు, ఒక్కసారి కూడా నా మీద కాంప్లిమెంట్ లేదు. కావాలని అమ్మాయి నా మీద చేసింది. నాకు షాప్ ఎందుకు మాకే దుఃఖం వస్తుంది మేడం. ఆమె ఇష్టం ఉన్నట్టు తిట్టింది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, వాడు వీడు వల్గర్ గా ఇష్టం ఉన్నట్టు తిట్టింది ఆమె. నేను ఒక నా బామ్మార్దిని, సొంత బామ్మార్దిని అవసరం అనుకుంటే పిలిపిస్తాను మేడం నా బామ్మార్దిని కూడా. ఓకే, చూసారు కదా తను వీడియో ఎందుకు వైరల్ చేసిందంటే వాళ్ళది ఉమ్మడి కుటుంబం అంట. అయితే ఎవరి బియ్యం వాళ్ళకి ఇవ్వండి అని ఆమె డీలర్ని అడిగితే చాలా మంది ఉన్నారమ్మా, మీరు ఇంటి దగ్గర జోక్కోండి అని చెప్పినందుకే నా బియ్యం నాకే కావాలని ఆమె పర్సనల్ గా మాట్లాడి డీలర్ ని కూడా ఎట్లా పడితే అట్లా తిట్టడం జరిగిందని అయితే డీలర్ చెప్తున్నారు. కొందరు పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాం మనం అసలు ఏంటి నిజాలు ఏంటి అని. ఇక్కడ కొందరు పబ్లిక్ ఉన్నారు, అంటే ఈ డీలర్ దగ్గరనే రేషన్ తీసుకునే పబ్లిక్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కరెక్ట్ షాపు టైం కి తీస్తున్నారా? మీకు బియ్యం ఎట్లా ఇస్తారు? అంటే రూడ్ గా ఏమైనా బిహేవ్ చేస్తారా, లేకపోతే ఆగండి మంచిగానే ఇస్తామంటారా? లేదు, టోకన్ తీసి ఇచ్చినప్పుడు టోకన్ ప్రకారం మంచిగానే ఇస్తాడు. ఏ లోన్లు లేకుండా ఇస్తాడు. అంటే షాప్ టైం కి తీస్తాడా? 15వ తారీఖు దాకా టైం కి తీస్తాడా? టైంకే తీస్తాడు. అంటే తిట్టడము అట్లా ఇట్లా అని మరి ఏమన్నా అంటారు? అన్నాడు. మీరు ఇక్కడనే బియ్యం తీసుకుంటారా? ఇక్కడే తీసుకుంటాం. షాప్ కరెక్ట్ టైం కి తీస్తారా, లేకపోతే ఏమైనా తిడతారా? కొంచెం వెనక ముందు 10 వరకు అయితే వస్తాడు, ఇస్తాడు. అంటే తిట్టడం ఏమన్నా చేస్తాడా? ఆగండి ఇప్పుడే ఎందుకు వచ్చిల్లు అట్లా ఏమైనా తిట్టడం చేస్తాడా? ఆగడం ఏం లేదు, టోకాలు ఇస్తాడు, లైన్ లో నిలబెట్టి ఇస్తాడు. చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతున్న వీడియో ఒక డీలర్ పైన. ఆ వీడియో అనేది ఎందుకు తీసిరంటే వాళ్ళ పర్సనల్ గా డీలర్ కి ఉన్న తనకి గొడవ అయిందంట. వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కలిపి డీలర్ ఏమో అందరివి ఒకే దగ్గర 40 కిలోల రేషన్ బియ్యం ఇస్తా అంటే లేదు మా పిల్లలవి నావి సపరేట్ గా మాకే ఇవ్వండి అని అంటే లేదమ్మా మంది ఉన్నారు, తర్వాత మీరే ఇంటికి వెళ్ళి జోక్కోండి అన్నప్పుడు వాగ్వాదం పెరిగి ఇద్దరి మధ్యలో గొడవ అయిందంట. అప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. కానీ డీలర్ మాత్రం ఇక్కడ మనం పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకున్నాము. డీలర్ మంచివాడు, ఇన్ టైంలోనే షాప్ తీస్తారు, మంచిగానే ఇస్తారు, ఎలాంటి వల్గర్ మాటలు మాట్లాడారు అని చెప్పడం జరుగుతుంది. కెమెరా సంతోషితో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.